ఇది తిరుచానూరు అమ్మవారి గుడి. మంగళవారం నాడు, మంగళవారం తిరుపతిలో ఎక్కువ అంటే జనాలందరూ ఎక్కువ వెళ్ళరు. ఇది ఫ్రీ దర్శనం ఒకటి, 50 రూపాయల దర్శనం ఇటు వెళ్ళొచ్చు. అండ్ 100 రూపీస్ అవి 200 అది వెళ్ళాలంటే ఇక ఇక్కడ టికెట్ కొనుక్కొని ఇలా వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఏమో సీసీ కెమెరాలు ఇవన్నీ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకునే వస్తుంది. ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇలా వస్తే ఫస్ట్ మనం ఇక్కడ ఏమోనో ఫొటోస్ అదే కెమెరా అవి ఫోన్లు ఉంటే తీసుకునేది, అండ్ అక్కడేమోనూ ఇచ్చేదనమాట. అండ్ తర్వాత లగేజ్లు అవి ఇచ్చేది ఆ లాస్ట్లో ఉంటుంది. అండ్ మనం 50 రూపీస్ టికెట్, 200 రూపీస్ టికెట్ ఏమన్నా ఆ ఏరియాలో మనం టికెట్ కొన్నామంటే అట్నుంచి లోపలికి డైరెక్ట్గా మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోవడం. మళ్ళీ ఇలాగా అక్కడి నుంచి అటే వెళ్ళాలి. మీకు ఫోన్లు లగేజ్ తీసుకోవాలంటే ఇటు, అండ్ చెప్పులు ఏమైనా బయట పెట్టాలంటే ఈ బయట ఇటువైపు ఎక్కడైనా పెట్టుకోవాలి. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఇటువైపు అక్కడి నుంచి అటు ఇంకో గేట్లో తీసినా కూడా ఈ గేటుకి వచ్చి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అండ్ అక్కడ కార్లు అవి పెట్టుకునేదట్టు ముందుకి గేట్ 3 దగ్గర ఈ లగేజ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకోవైపు వెళ్తేనే మీరు అమ్మవారి ప్రసాదం, అన్నప్రసాదం అది అటు ఉంటుందన్నమాట. ఇది టెంపుల్. చాలా రష్ ఉంది. ఇంకా హాలిడేస్ పరీక్షలు అయిపోయినాయి కదా, ఇంకా 10th క్లాస్ అవన్నీ కూడా అయిపోయాయంటే కొండ మీద కూడా విపరీతమైన రష్ ఉందని విన్నాను. ఈ తర్వాత ఇంకా ఎండ రష్ 2 పెరిగిపోతాయి అన్నమాట. అది విషయం. ఇలాగా వెళ్ళి లాస్ట్లో కనిపిస్తున్నది పద్మావతి ఉద్యానవనం. అమ్మవారి పూల చెట్లు అవన్నీ ఉంటాయి. అక్కడి నుంచి కూడా అమ్మవారికి పూలు అవన్నీ తీసుకొస్తారు. ఆ లోపలంతా గార్డెన్ పెంచుతున్నారు. ఎండ విపరీతంగా పెరిగిపోయింది. గాంధీ అవతారాలతో నిల్చున్నారు భక్తులు. ఇది దర్శనం అయిన తర్వాత బయటికి 2లో అన్నమాట. పక్కకి వేస్తారా? లౌడ్ కౌంటర్ ఇది. కదలడే మదలు. పెద్ద శివలింగం చూసారా ఎంత పెద్దగా ఉందో. వెరీ గుడ్. ఇదంతా అఖండ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అమ్మవారి
అఖండ దీపం. ఈ విధంగా అలా అఖండ దీపము వెలుగుతూ ఉంటుంది. బా చాలా వేడుంది అమ్మవారి గుడి. అబ్బో కాలుతోంది. ఇది అమ్మవారి గుడి. పద్మావతి అమ్మవారి గుడి తిరుపతిలో ఉంటుంది. తిరుచానూరు ఇది. కపిల్ తీర్థం నుంచి డైరెక్ట్గా మనకు గరుడ వారధని చెప్పి పెట్టారు. అక్కడ ఎక్కామంటే డైరెక్ట్ గుడి వరకు వచ్చేస్తాం అన్నమాట. అది ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఇవన్నీ అమ్మవారికి పూలు. కొండ మీద అంతా తిరుమల స్వామికే, కింద మాత్రం అమ్మవారు కాబట్టి అమ్మవారి ఉద్యానవనం ఉంది. ఆవిడకి పుట్టి పెరిగిన కమలాల్లో ఆమెను అమ్మవారిని ఆవిడ పెరిగారు పుట్టారు కాబట్టి ఆవిడ నివాసం కూడా కమలంలోనే ఉంటారు, బంగారు కమలంలో. మహాలక్ష్మీదేవి. ఇవన్నీ షాప్స్. చాలా ఎండ ఎక్కువ అవుతే ఉంది. ఇది మార్చ్ 18, 2025 అన్నమాట. అయినా కూడా విపరీతమైన ఎండ ఉంది, రష్ ఉంది. అండ్ కిందనే కాదు, మంగళవారం పూట సహజంగా తిరుమల వాసులు, తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్ళరన్నమాట ఎక్కడ దర్శనాలు. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి మంగళవారం సోమవారం అంటూ ఉండదు కదా. వాళ్ళు ఏ రోజు ఖాళీ సెలవులు ఉంటే ఆ రోజు వచ్చేస్తారు, అలా అన్నమాట. హోటల్ ఎదురుగా ఇంతకొట్టు గొప్ప ఇక్కడ ఇలా గుంపులా నిలిచినారు మన గురించి.